అందరి లైఫ్ దీంతోనే డిపెండ్ అయ్యి ఉంది. చూడండి, వాల్యూ మనం ఉన్నదాన్ని బట్టి కాదు, మనకి ఎంత ఉందో దాన్ని బట్టి వాల్యూ పెరుగుతుంది అని నాకు చెప్పింది ఇదే. మీరు చూపిస్తుంది ఈ మనీ. చూడండి, 200 ఉంటే నీ దగ్గర 200 వాల్యూ, 100 ఉంటే నీ దగ్గర 100 వాల్యూ, 200 ఉంటే నీ దగ్గర 200 వాల్యూ, 20 ఉంటే 20 వాల్యూ. అంతే. నీ దగ్గర అంత డబ్బు ఉంటే ఇక్కడ అంత వాల్యూ ఉంటుంది. ఇది నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం. అవునంటారా కాదంటారా ఫ్రెండ్స్ చెప్పండి? డబ్బు ఉంటేనే అన్ని వాల్యూస్ వచ్చేస్తాయి. అదే డబ్బు ఉందనుకో మన దగ్గర, లేనంటూ ఉన్నాయినా సార్ కూర్చోండి సార్, అమ్మా అది చాలా మంచిదని అమ్మ అంటారు. అది లేకపోతే చెప్పొచ్చాడు రా కౌర్లు అంటారు. కాదంటారు ఫ్రెండ్స్ చెప్పండి? నేను చెప్పింది కరెక్టో కాదో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. చేస్తారు నువ్వు చూడండి, బోల్డ్ లైఫ్ ఉంది. డబ్బు ఈ రోజు ఉంటుంది రేపు పొద్దున్న పోద్ది అంటారు. కాదు, డబ్బు ఉన్నా కూడా ఎక్కడ బతకాలి సొసైటీలో. లేనోడు ఏం చెప్పినా చల్లదు. ఉంటే చేతిలో డబ్బన్నా ఉండాలి, లేదా నోట్లో 4 ఉండాలి. అది సిచ్యువేషన్ ఇప్పుడు ప్రజెంట్. నీ దగ్గర ఎంత నీతి ఉన్నా, ఎంత మంచిదనం ఉన్నా జీరో, దేనికి పనిచేయవు. డబ్బు ఉంటే నువ్వు హీరో. ఎక్కడైనా సొసైటీలో కూడా డబ్బు ఉంటేనే హీరో. కాదంటారా? కష్టాలు ఈరోజు ఉంటే రేపు పోతాయి. అది కరెక్టే, కాదంటలే. అదే డబ్బు ఉంటే కష్టం ఉన్నా కానీ నీకు కష్టంగా అనిపించదు. దీన్ని బట్టి ఏమైంది ఫ్రెండ్స్, డబ్బు ఉన్నప్పుడే యూటిలైజ్ చేసుకోండి, లేకపోతే సంపాదించే వే వెతకండి. ఆటోమేటిక్గా కష్టపడండి, ఆటోమేటిక్గా లక్ష్మీదేవి మనకి ఎప్పుడూ అనుగ్రహిస్తుంది. దీన్ని చాలా యూస్ఫుల్ మెథడ్గా ఉపయోగించుకోండి డబ్బు, కానీ మంచిగా ఉపయోగించండి. కానీ నీతిగా కొంతమంది ఉంటారు, డబ్బు సంపాదించారు, కొంచెం లాస్ అవ్వచ్చు, ఓకే కాదంటలేదు. కానీ కర్మానుసారం ఇంకొకరిని బాధ పెట్టినా, ఏ డబ్బులు ఇంకొకరు తిన్నా, పైన శివుడు ఉన్నాడు కదా ఫ్రెండ్స్, ఆయన ఉన్నాడనే కదా నా స్టేటస్లకి నాటికి అందరూ మీరు లైక్స్ చేస్తున్నారు. దేవుడు ఉన్నాడు, కానీ కష్టం పెట్టాడంటే దాన్ని ఆటోమేటిక్గా సుఖపెట్టే విధానం కూడా వెతుకుతాడు. ఆయనగా వదిలేయండి. ఓకే ఫ్రెండ్స్, కామెంట్ చేయండి నేను చెప్పింది కరెక్ట్ అయితే. ఓకేనా? బాయ్.